కాసుల సున్నపరాయి ముగ్గురాళ్ల వ్యాపారం అన్ని కూడా ఏది దొరికినా గ్రనైట్ లారీలకు రేటు ఫిక్స్ చేస్తాడు. అంటే వీళ్ళ సామ్రాజ్యం, ఒక సామ్రాజ్యానికి వస్తే ఆయన కప్పం కట్టాలి, ఇంకో సామ్రాజ్యానికి వస్తే ఈయన కప్పం కట్టాలి. కప్పం కట్టి కడాను నెత్తి బొప్పెక్కే పరిస్థితి వచ్చింది పాపం ఈ పారిశ్రామికవేత్తలకి. మద్యం, తెలంగాణ మద్యం వచ్చేసింది ఇక్కడ గురిజాల మొత్తం. అదే అవునా కాదా? మీరు చూస్తే గురిజాల్లో నర్సరావుపేటలో ఇక్కడ దోచిన డబ్బులతో బ్రహ్మాండమైన షాపింగ్ మాల్ కడుతున్నాడు. మారీచుడు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ప్యాలెస్లు కడుతున్నాడు. ఏం తమ్ముళ్ళ మీకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క వినుకొండ బొల్లా నీ లెక్క కూడా వేస్తున్నా కరెక్ట్ గా. వినుకొండను మింగుతున్న ఆనకొండ. ఆయన ట్యాక్స్ భరించలేక ప్రజలు వణికిపోతున్నారు. 3 ఎకరాల ముస్లిం స్థలం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. తెల్లపాడులో ఆర్య వయసుల భూమి 8 ఎకరాలు కబ్జా చేశాడు. అక్రమ భూపట్టాలు 100 ఎకరాలు 100 కోట్లతో చేశాడు. బ్రాహ్మణపల్లిలో 170 ఎకరాలు కాజేశాడు. కడాన పేదవాళ్ళకి ఇంటి జాగా కూడా ఈయన కొని బినామీల పేరు పెట్టి అందులో డబ్బులు కొట్టాడా లేదా ఈ పెద్ద మనిషి? గిట్టుబాటు ధర అడిగితే రైతును చెప్తూ కొడతానంటావా నువ్వు? జైల్లో పెడతావా నువ్వు? ఇప్పుడు చెప్తున్నా మా రైతులందరూ అనుకుంటే నిన్ను శాశ్వతంగా జైల్లో పెడతారు. బొల్లా జాగ్రత్తగా పెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా. పెదకూరపాడు శాండ్ శంకర్రావు మాఫియా కృష్ణా నదినే వేశాడు, రోడ్డు కూడా వేశాడు. రోజుకి 30 కోట్ల రూపాయలు ఏం తమ్ముళ్ళు ఇసుకలో దొంగిలించారు లేదా? ఈ దొంగ సొత్తులో జగన్కు వాటా. అందుకే తేలుగుట్టిన దొంగల మారిగా ఇద్దరు ఏమీ మాట్లాడరు. ఈయనకు కూడా బుద్ధి చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 400 ఎకరాలు అటవీ భూమిని కొట్టేశారు. ఇంకా నర్సారావుపేటలో ఒక ఆయన ఉన్నాడు, గోపిరెడ్డి, అరాచకవాది. ప్రతి పనికి పర్సంటేజీ. కప్పం కట్టండి ఏ పని కాదు. పాపం మేడం కూడా ఇదే పని. ఏం చెప్పాలన్నా అర్థం కాల. చిలకరూరిపేట పాపం రజని, సైబరాబాద్ మొక్క. ఆవిడ గురించి తక్కువ మాట్లాడితే మంచిది. ఇప్పటికే చీటీ జరిగిపోయింది. ఓడిపోయే సీటు గుంటూరు 2. అందుకే ప్యాక్ ఆఫ్. ఇది అవుతానే 2019 అవుతానే శాశ్వతంగా ప్యాక్ ఆఫ్. మళ్ళా ఎక్కడ మొక్కేశానో అక్కడికే పోతుంది ఈ మొక్క. సైబరాబాద్కి పంపించాలా లేదా? తమ్ముళ్ళు, ఒక ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారమా అని అడుగుతున్నా. అందుకని భర్త అందరూ కూడా ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఇలాంటి గంజాయి తోటలో
తులసి మొక్క మన లావు కృష్ణదేవరాయలు. అక్కడ ఉండలేక మళ్ళీ తులసి వనానికి వచ్చాడు లావు. స్వాగతం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి. మళ్ళీ హామీ ఇస్తున్నాం, నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి గోదావరి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. వరికపూడి శిల లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది. వాటర్ గ్రిడ్ పూర్తి చేసి మీకు త్రాగునీటి ఇచ్చే బాధ్యత, ఇంటింటికి ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. బొగ్గవాగు నుండి గ్రావిటీ ద్వారా దాచేపల్లి పిడుగురాళ్ల పట్టణాలకి త్రాగునీరు అందిస్తామని గురిజాల హామీ ఇచ్చాడు. ఇచ్చాడా అని అడుగుతున్న నీళ్లు, ఆ నీళ్లు నేనే ఇస్తా. తంగెడ, కొత్తపాలెం, పిల్లుట్ల గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం. మద్యం నిషేధం చేయకపోతే ఓటు అడగనన్నాడు. అడిగి అర్హత ఉందా నీకు? ఇప్పుడు ఇక్కడ అన్నాడు పిన్నెల్లి మారీచుడు, ఏదైతే వరికపూడి శిల ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఓటు అడగనన్నాడు. అన్నాడా లేదా? ఓటేస్తారా మీరు? మారీచుడికి సిగ్గు లేదు కానీ మనకు సిగ్గుందా లేదా? ఇంకొక పక్క మొత్తం నియోజకవర్గంలో మనము కట్టిన ఇండ్లన్నీ పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పత్తి, మిరప, నకిలీ విత్తనాలు వస్తున్నాయి, అరికడతాం. న్యాయమైన విత్తనాలు ఇస్తాం. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. నేను వస్తే మళ్ళా రోడ్లకు మహర్దశ వస్తుందా లేదా? నమ్మకం ఉందా లేదా మీకు? ఇంకో పక్క ఈరోజు ఇక్కడ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నాది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, 40 రోజులు పల్నాటి బ్రహ్మనాయుడు వీరత్వాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తుందా మీకు? అదే ఇక్కడ ప్రత్యేకత. అందుకే అడుగుతున్నా, సమాజ స్థాపనకు బ్రహ్మనాయుడు సిద్ధాంతం, చాపకోడు సిద్ధాంతం. మళ్ళీ అందరు కులాల్ని మతాల్ని అన్ని మర్చిపోయి పల్నాడు జిల్లా అభివృద్ధికి మేము ఏకమవుతామని గట్టిగా మీరు చెప్పండి. దీనికి బ్రహ్మనాయుడే మీకు స్ఫూర్తి. మనకు